గోంగూర మిల్లెట్ రైస్. వావ్, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా మిల్లెట్స్ అండ్ గోంగూర. కొంచెం వేడి చేస్తుంది అంటారు, బట్ దానికి ఏమైనా బ్యాలెన్సింగ్ గా మనం ఏదైనా డ్రింక్ బటర్ మిల్క్ అని అలా తీసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్. అండ్ మిల్లెట్స్ అంటే ఫైబర్ ఫుడ్, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. గోంగూర అనేది అందరికి ఇష్టమైన కాంబినేషన్ యాక్చువల్గా, ఎందుకంటే చికెన్లో ఎక్కువ యూస్ చేస్తున్నాం. చికెన్ కానీ మటన్ కానీ ఆ పుల్లదనం, ఆ టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో మంచిగా పచ్చిమిర్చి అండ్ రెడ్ చిల్లీ రెండు కాంబినేషన్ యూస్ చేస్తున్నాం. అవును, సో సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గోంగూర మిక్సీ పట్టేసుకుందాం, పేస్ట్ లాగా చేసుకోవాలి. సో దట్ మంచి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎస్, అవును. రైస్ లో కూడా ఈజీగా మిక్సీ అయిపోతుంది అండ్ దాన్ని వేరు చేసే టైం ఆప్షన్ ఉండదు పిల్లలకి ముఖ్యంగా. సో ముందుగా గోంగూర, ఇందులోనే మనము గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాం, స్పూన్. మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం. సో స్టవ్ ఆన్ చేద్దాం. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇంకా మన రెగ్యులర్ ప్రాసెస్ మొత్తం. ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా గోంగూర కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది అంటారు కదా, సో దానికి బ్యాలెన్సింగ్ గా ఏం చేయాలి? బటర్ మిల్క్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? సో అలా కాకుండా మనం కొంచెం జీరా అది కూడా యాడ్ చేసుకోవచ్చు మన డైట్లో. అండ్ అలా కాదు అంటే కొంచెం మనము ఇప్పుడు ఏదైతే మిక్సీ పట్టామో గోంగూర, అందులో కొంచెం 1 టీ స్పూన్ కర్డ్ వేసి కూడా మిక్సీ పట్టేయచ్చు. నెక్స్ట్ పోపు వేసేసుకోవాలి. ముందుగా కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, శనగపప్పు కొంచెం, మినపప్పు కూడా, నువ్వులు, అలాగే పల్లీలు. ఫైనల్లీ ఎండుమిర్చి. సో పోపు అనగానే సో చాలా ఇంగ్రీడియంట్స్ వేయచ్చు. అండ్ నువ్వులు అనేది మనం తరచుగా యూస్ చేస్తూ ఉండాలా, ఎస్పెషల్లీ లేడీస్? ఎస్, అవును. నార్మల్లీ నువ్వులు అలా తీసుకుంటే కూడా కొంచెం వేడి అనేది ఉంటుంది కాబట్టి మనము యూస్ చేసే కుకింగ్స్లో మనము 1 టీ స్పూన్ లేదంటే 1/2 టీ స్పూన్ యూస్ చేస్తూ ఉంటే అందులో మనకు ఐరన్ అండ్ అలాగే ఉమెన్స్కి ముఖ్యంగా లాక్టేషన్ టైంలో కానీ మెన్సెస్ టైంలో కానీ చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ కొంచెం పసుపు వేసేద్దాం. ఇందులోనే పేస్ట్ కూడా. సో ఇదైతే కొంచెం టైం పడుతుంది, మనం పచ్చిగానే మిక్సీ పట్టాం కాబట్టి కొద్దిగా వేగడానికి టైం పడుతుంది. అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్?
సో నార్మల్లీ మనం రైస్ లేదంటే ఫ్లేవర్డ్ రైసెస్ లైక్ పులిహోర అలాంటిది ఎలా క్వాంటిటీ తీసుకుంటామో ఇది కూడా సేమ్ క్వాంటిటీ మెన్షన్ చేయొచ్చు. బట్ ఎవరికైతే వేడి అంటే బాడీస్ బట్టి కూడా ఉంటుంది, కొంతమందికి చాలా త్వరగా రియాక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు దీన్ని కొంచెం కర్డ్తో తినడం అలా చేస్తే బెటర్. ఓకే పల్లవి, సో చక్కగా వేయించుకున్న తర్వాత ఎటువంటి అరోమా అయితే వస్తుందో పర్ఫెక్ట్ గా అలానే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా మనం మిల్లెట్స్ వేసుకుందామా? యా, మిల్లెట్స్ వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము ఫైనలీ. సో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఆ పోపు ఏదైతే వేసామో చక్కగా ఉంది, మధ్యలో అలా క్రంచీగా తగులుతూ ఉంటాయి అనమాట. పర్ఫెక్ట్. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, అరోమా అయితే చాలా చాలా బాగా వస్తుంది. యాలాస్యం గోంగూర మిల్లెట్ రైస్ రెడీ. టేస్టీ టేస్టీ గోంగూర మిల్లెట్ రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోంగూర మిల్లెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: గోంగూర ఆకు 1 కప్పు, మిల్లెట్స్ 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 2, పసుపు చిటికెడు. గోంగూర మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పసుపు, మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న మిల్లెట్స్ అలాగే ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర మిల్లెట్ రైస్ రెడీ.